వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జేఏసీ పక్షాన దయచేసి మన జేఏసీలో ఉన్న సభ్యులు ఏమనుకోకుండా వివిధ పార్టీల నుంచి వచ్చిన ప్రతినిధులకు కానీ వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళకు ముందు మాట్లాడిపిద్దాము. వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతనే మన బీసీ జేఏసీ సభ్యులు కానీ కోఆర్డినేటర్స్ కానీ కన్వీనర్స్ కానీ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు. మొదట వాళ్ళ నుంచే ప్రారంభం చేసుకుందామని తెలియజేస్తాను. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ మీద అనేక పార్టీలు బీసీ యొక్క 42% ఖచ్చితంగా లోకల్ బాడీలో ఉండాలా అనే డిమాండ్ మేరకు ఎన్నికలు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నికలు ప్రకటించిన తర్వాత 42% ఇస్తామన్న తర్వాత ఎవరైతే ఇస్తామన్నారో ఏ వర్గం మీద ఇస్తామన్నదో ఆ సామాజిక వర్గ నాయకులే ఆ యొక్క సంఘం నాయకులే ఇలా బీసీలకు 42% రిజర్వేషన్లు అవసరం లేదు, వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పేసి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయడం, అదే రెడ్డి సామాజిక వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, ఆ సుప్రీంకోర్టు ఉన్నటువంటి న్యాయవాదులు ఏవైతే ఉన్నారో సుప్రీంకోర్టు న్యాయవాదులు కావచ్చు, హైకోర్టు న్యాయవాదులు కావచ్చు, ప్రభుత్వం ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్రమణాలు చెందిన వాళ్ళే కాబట్టి ఆ బిల్లు కేవలం నామమాత్రంగా కట్టెతులుగా మాత్రమే బీసీలను కేవలం మభ్య పెట్టడానికి ఆ బిల్లు పెట్టినట్టు అర్థమవుతోంది. ఒకవేళ నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 9th షెడ్యూల్ పెట్టి ఇక్కడ ఏదైతే పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఒక బీసీల వల్లనే ఇలా రాజ్యం పెట్టుకున్న అన్ని పార్టీలకు హెచ్చరిక చేయదలుచుకున్నాం. రేపు ఏదైతే 18వ తారీఖు పిలుపుందో ఆ పిలుపులో మొత్తం అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీలు అన్నీ కూడా బీసీ ఇచ్చేటువంటి మద్దతు పాల్గొన్నట్టయితే మేము ఖచ్చితంగా మేము నమ్ముతాం తప్ప అప్పటికే నమ్మమనే విషయాన్ని మనం గుర్తించుకోవాలా. ఎవరైతే మనకు యాంటీ చేస్తూ ఉన్నారో, ఎవరైతే మనకు వ్యతిరేకం చేస్తూ ఉన్నారో, ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి మనం వేలెత్తుకోవాల్సిన అవసరం ఏముందో ఈడబ్ల్యూసీ చట్టం వచ్చిన తర్వాత మనం బీసీలం కావచ్చు, ఎస్సీలం కావచ్చు, ఎస్టీలం కావచ్చు, ఆ ఈడబ్ల్యూసీ చట్టం వచ్చింది, దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. కానీ వాళ్ళు 6%, 7% ఉన్నటువంటి ఈడబ్ల్యూసీ సంబంధించిన అక్రమణ కులాలు ఇలా 10% బిల్లు పార్లమెంటు పెడితే మరి ఇలా 62% ఉన్నటువంటి బీసీ బిల్లును ఇక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఇలా బిల్లు ఆమోదిస్తలేనటువంటి విషయం ఏదో దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం మొత్తం యావత్ దేశానికి ఒక దిక్సూచిగా ఉండాలంటే ఖచ్చితంగా రాబోయేటటువంటి 18వ తారీఖు నాడు మనమందరం బీసీ కులాలు కావచ్చు, కలిసొచ్చే వర్గాలని కలుపుకొని కలిసొచ్చే పార్టీలు కలుపుకొని ఖచ్చితంగా 18వ తారీఖు నాడు జరిగినటువంటి ఏదైతే బీసీ ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర బంద్ ఉందో ఆ బంద్లో మనందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను అదేవిధంగా మిగతా ఇంకా అనేక కులాలు ఉన్నాయి, అనేక వర్గాలు ఉన్నాయి. నేను జేఏసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరిని కూడా బీసీకి సంబంధించినటువంటి కాదు, దళిత సంఘాలు కావచ్చు, బౌద్ధ సంఘాలు కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇంకా టైం తీసుకున్నాం. 18వ తారీఖు తర్వాత ఎవరిని కూడా మనం వదిలిపెట్టకుండా ఈ జేఏసీ సభ్యులు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. రేపు ఒక 18వ తారీఖు ప్రయత్నం తప్ప ఇంకా రాబోయే ఉద్యమాన్ని 18వ తారీఖు పూర్తి కాదు. మనకు దాని హక్కును ఏదైతే పార్లమెంటులో బిల్లు పెట్టి సాధించుకునే వరకు బీసీ ఉద్యమం జరగాలంటే మనం అన్ని వర్గాలని మనం కలుపుకొని పోవాలా. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఈ ఉద్యమాల చరిత్ర, ఉద్యమాల గడ్డ కాబట్టి అనేక పోరాటాలకి నిజామాబాద్ చరిత్ర కాబట్టి ఈ యొక్క పోరాటంతోనే మనము మళ్ళా రాష్ట్రంలో జరిగేటువంటి ఏదైతే ఉందో మన రాష్ట్ర నాయకులు చేసి పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా మనం ఇక్కడ జిల్లాలో సంపూర్ణంగా ఇప్పటికీ అనేక రాజకీయ పార్టీలు మనం కలిసినాం, ఇక్కడ అనేక సంఘాలను కలిసినాం. ఎన్నికలు ఖచ్చితంగా మనం యొక్క మొత్తం బీసీ యొక్క ఉద్యమంలో ఏం జరగాలంటే ఎక్కడైతే రెడ్డిలు పోటీ చేస్తారో రెడ్డిలకు వ్యతిరేకంగా రెడ్డిలు ఓడగొట్టడం కోసమే మా పిలుపుంటారని చెప్పేసి ఇది గట్టి వాయిస్ ఇవ్వాలా. ఆ గట్టి వాయిస్ ఇస్తే ఈ అగ్రవర్ణాల రెడ్డిలందరూ కూడా మన సత్తాయిలు ఏర్పడతాయి. కాబట్టి దయచేసి ఎక్కడ చర్చ జరిగినా నేను కుల సంఘాల మా పర్మిషన్ సంఘాలు కూడా ఇదే విషయం చెప్తున్నాం. రెడ్డిలు ఎక్కడ పోటీ చేస్తారో గ్రామంలో వార్డు మెంబర్లు పడితే అసెంబ్లీ పార్లమెంట్ వరకు కూడా ఓడగొట్టడం ముఖ్యం. గెలిచిన వాళ్ళు ఎవరో మనం కావచ్చు, కానీ రెడ్డి లక్ష్యమే మనం ఓడగొట్టడం, అగ్రవర్ణాలు ఓడగొట్టడమే మన లక్ష్యాన్ని పెట్టుకొని ప్రచారం చేయలేని నేను కుల సంఘాలు చెప్తున్నా. మనం కూడా మీ కుల సంఘాలు కూడా అదే వాయిస్ ఇవ్వాలా. రేపు పిలుపు కూడా బంద్ కూడా రెడ్డిలకు వ్యతిరేకంగానే మనం వాయిస్ ఉండాలా. అప్పుడు రెడ్డి సామాజిక వర్గం మన సత్తా ఏంటో
అవసరం ఉంది. అందరూ ఇంకా మనం ఉద్యోగాల పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వైపుగా జేఏసీ పనిచేయాలా. ఇంకా 2-3 జేఏసీలో అయితే రాష్ట్రంలో ఏదైతే జేఏసీలో ఆ కంపెనీలో వాళ్ళని కూడా ఒకసారి ప్రయత్నం చేసి వాళ్ళను పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా మన యొక్క చేసి, ఎందుకంటే రాష్ట్రంలో ఏ సంఘాలలో ఇక్కడ కూడా సంఘాలలో జరుపుకోవాల్సిన బాధ్యత మనందరి ఉంది కాబట్టి జేఏసీ నాయకులు నర్సలకు లక్ష్మీనారాయణకు రేవంత్ నారాయణ వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు తెలపడానికి మాజీ ఎంపీ జేఏసీకి మద్దతు తెలపడానికి రావడం జరిగింది. వారికి జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎవరు మాట్లాడినా 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకండి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి మరి బంధు ప్రభావం రేటింగ్లో రావులో ఇంకోళ్ళ నుంచి భయపడుకుంటా మెల్లెమెల్ల గొతుక్కుంటా ఎప్పుడు కాదు. కనీసం మీద అందరూ బీసీలకు రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా కానీ మనసు విప్పి మన వాయిస్ ని గట్టిగిద్దాం. జై బీసీ, జై బీసీ. అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని కుల సంఘాల పెద్దలకు మరియు బీసీ సంఘాల పెద్దలకు మరి 18 నాడు తలపెట్టినటువంటి ఈ యొక్క బంధుకు మా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ మద్దతు తెలపడానికి వచ్చేసినటువంటి మరి జిల్లా పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి, విఠలన్న గారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా నరేందర్ గౌడ్ గారు మరి కాంగ్రెస్ పార్టీలో తను కూడా ఒక కీలక బాధ్యత ఉంది. మరి అదేవిధంగా మరి లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, రైట్ ఆర్గనైజేషన్స్ కానీ, విద్యార్థి సంఘాలు, కర్షకులు, కార్మికులు, మేధావులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క 18 నాడు తలపెట్టినటువంటి ఈ యొక్క బంధును విజయవంతం చేస్తామని చెప్పేసి వచ్చినందుకు సంతోషం. మరి గతంలో చరిత్ర చూసుకుంటే 75 సంవత్సరాల నుండి కూడా మనము ఎప్పుడైనా సరే అగ్రవర్ణాలకు పల్లకి మోసే బోయలుగానే తయారైనాం తప్ప మనము ఆ యొక్క పల్లకిలా కూర్చోలేకపోయినాం. మరి ఇప్పుడైనా కానీ సోయి వచ్చి గతంలో కమ్మలకు అధికారం ఇచ్చినాము, రెడ్లకు అధికారం ఇచ్చినాము, మరి వెల్మలకు అధికారం ఇచ్చినాము. మరి అప్పటి నుండి ఇప్పటిదాకా మరి వాళ్ళకు అధికారం ఇచ్చి మరి మనము ఒక పల్లకి మోసే బోయల్లాగానే ఉండిపోయినాం. మరి ఇప్పుడైనా సరే మరి మనం ఇప్పుడన్నా కానీ చైతన్యం కావాలనే విషయంతో అందరూ ఏకమైనందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది 42% మేము మీకు ఖచ్చితంగా ఇస్తామన్నారు. మరి 42% ఇస్తామన్న మీరు ఖచ్చితంగా దానికి కట్టుబడి 56% ఉన్నోళ్లకు 42% ఇస్తా అన్నారు. దానికి కట్టుబడాలి కానీ మళ్ళీ దాంట్లో మైనార్టీని 10% పెట్టి దీన్ని కేంద్రానికి పంపి కేంద్రం ఇస్తలేదని చెప్పేసి సాకు. అంటే మీరు ఇచ్చిన నివేదిక తప్పుడు తడకల నివేదిక ఇచ్చి మరి కేంద్రాన్ని బద్నాం చేస్తే ఊరుకోము. ఇప్పుడు ఎవ్వరు కూడా ఎవరైనా ఏదైనా చెప్తే తలకాయలు ఊపే పరిస్థితులు లేవు. అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మరి కొన్ని సంవత్సరాల నుండి ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. మరి ఇప్పుడు అన్ని సంఘాలు కూడా, అన్ని కుల సంఘాలు కూడా ఈ యొక్క జేఏసీని బలపరచాలా. మరి గతంలో కూడా అధికారంలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిండు ఈసారి లాస్ట్ రెడ్డి ముఖ్యమంత్రి అని, అగ్రవర్ణాల ముఖ్యమంత్రి లాస్ట్ అని చెప్పేసి. ఎందుకంటే ఇవాళ మనం చిన్న సర్పంచ్ ఎంపీడీసీలకే కొట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు 3 లక్షల కోట్ల బడ్జెట్ మీద గురిపెట్టి మా వర్గమే పాలించాలా, మా వాళ్ళే అన్నిట్లో మొదటగా ఉండాలని. మన దగ్గర చదువుకున్నది, సంస్కారం ఉన్నది, తెలివి ఉన్నది, ధైర్యం ఉన్నది, అన్ని ఉండి కూడా వాళ్ళ దగ్గర బానిసల్లాగా ఉడిగం చేస్తున్నారు తప్ప మరి అధికారంలోకి పోలేని పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడన్నా కానీ బీసీలంతా సోయి తెచ్చుకొని మనం స్వయం పాలన, ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడన్నా కానీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు కూడా రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కొన్ని కుల సంఘాలు సార్వత్రిక ఎన్నికలకు పోటీగా వాళ్ళ కులాల ఎలక్షన్స్ పెట్టుకొని ముందుకు వస్తున్నారు. మరి ఇటువంటి ప్లాట్ఫారం వచ్చినప్పుడు మనం అందరం ఏకం కావాల్సిన సమయం వచ్చినప్పుడు మీరు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండి ఈ యొక్క ఒక మీటింగ్ అనేది మనం బలంగా చేసుకోగలిగితే ఎదుటోళ్ళు కూడా అరే వాళ్ళ లోపల చైతన్యం వచ్చింది చేసుకోమని చెప్తారు.
ఇలా ఒక బీసీ కులాలే కాదు, ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా బీసీ నినాదం లేకుండా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. మరి అటువంటిప్పుడు ఇలా సోదరి కవితమ్మ కూడా నేను బీసీలకు న్యాయం చేస్తాను, ఆమె కూడా ఒక రోజు ధర్నా చేసింది. మరి అదే విధంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండు 42% బీసీలకు వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తాను. మరి ఇవల్ల స్థానిక సంస్థల ఎన్నికలు 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పటిదాకా మీరు మమ్మల్ని ఎందుకు ఇట్లా అవమానిస్తున్నారు? అన్యాయం కాదు, అవమానిస్తున్నారు. ఇలా మీకు రాకపోతే, మీరు ఎంపీలుగా ఓడిపోతే మీరు ఆగమేఘాల మీద మరి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన పరిస్థితి ఉన్నది. మీరు ఇలా ఆగమేఘాల మీద ఏదైతే సార్వత్రిక ఎన్నికలు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచి మీరు మంత్రులైన సందర్భం ఉన్నది. ఇలా బీసీలు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి మరి వాళ్ళు ఇన్ని రోజుల కళ నెరవేర్చుకుంటామంటే బీసీలకు ఎందుకు అవమానిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడైతే అనిశ్చితవేత ఉంటుందో అక్కడ ఉద్యమం శురు అవుతుంది. నాడు ఏదైనా నక్సలైట్ ఉద్యమమైనా టెర్రరిస్ట్ ఉద్యమమైనా సంస్థకు కూడా నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టినాము. ఈ యొక్క బంధుకు సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా తెలిపినాము. అదేవిధంగా బీసీ కులంలో పుట్టిన బీసీ నాయకులందరూ కూడా ఈ యొక్క ఉద్యమానికి నిస్వార్థంగా మరి వాళ్ళ మద్దతు తెలుపుడే కాదు, ఆ యొక్క ఉద్యమంలో కూడా పాల్గొనాల్సిందిగా కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై బీసీ. రాజకీయ పార్టీల బీసీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనం ఏదైతే 42% సాధించుకోవాలనుకుంటే పార్టీలకు అతీతంగా, పార్టీల పదవులకు ఆశపడకుండా, పైరవీలకు ఆశపడకుండా, కాంట్రాక్ట్లకు ఆశపడకుండా కేవలం బీసీ జాతి భవిష్యత్తు పిల్లల కోసం మనం ఎప్పుడైతే నిస్వార్థంగా మనం పోరాటం చేస్తామో అప్పటి వరకు మన హక్కులు సాధించుకోలేమని మనం గమనించాలి. ఇక్కడ వాస్తవాలు మన జాతికి తెలియజేసినప్పుడే ఉద్యోగాలను బలపడుతుంది. నిజంగా మన బడ్జెట్ గారు చెప్పినట్టు, ముందనే చెప్పినట్టు ఏదైతే మన బీసీ రిజర్వేషన్ ఉందో అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే వారం అయిపోతుంది. అలాగే బీసీలో ఉన్న ఎంపీలు కూడా, ఎవరైతే బీసీ ఎంపీలు ఉన్నారో అన్ని పార్టీల ఎంపీలు కూడా పార్లమెంట్లో పోరాటం చేస్తారో, వాళ్ళ పదవులను త్యజించి బీసీల కోసం ఎప్పుడైతే పోరాటం చేస్తారో పార్టీ పదవులను త్యాగం చేస్తారు. అధ్యక్షుడిగా విన్నవించేది ఒకటే, ముందుగా ఎల్లుండి తలపెట్టేటటువంటి బంద్ కార్యక్రమానికి మనం అందరము సహకరించుకోవాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి ఏంటంటే బీసీ సంఘం నాయకుడు కాదు, ప్రతి బీసీ కూడా నాయకుడే. అందరూ కలిసి ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె మాదిరిగా బీసీ జనులందరూ కూడా తప్పకుండా రోడ్డు మీదకి వచ్చి బంద్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అన్నగారు చాలా చక్కగా చెప్పింది ఏంటంటే, త్యాగం లేకుండా మనం ఒక ఉద్యమ పోరాటాలని కానీ ఉద్యమాన్ని సక్సెస్ అయిన ఉద్యమాన్ని పరిశీలిస్తే మన కళ్ళ ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమము సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అహింసాత్మకంగా, హింస లేకుండా, త్యాగాలతో ఈ రెండు పట్టణాలతోనే మనము తెలంగాణ సాధించుకున్నాం. ఈ ఉద్యమం కూడా రిజర్వేషన్ మనం 42% నిజంగా మన పిల్లల కోసం కోరితే మనం త్యాగాలు చేయాలి. డైరెక్ట్ పెద్దవాళ్ళు మనం త్యాగం చేయమంటే మాత్రం త్యాగం చేయరు. ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేయండి. ఎందుకోసం అంటే కొట్లాడుతున్నారు, నా పార్టీలో చెప్తుంది, నీ పార్టీలో చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ నాడు, బీజేపీ వాళ్ళు ఇంకొకరు నాడు. దయచేసి నిజామాబాదే వేదిక రావాలా, త్యాగాలకు ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేయండి. నిజంగా ఈ పార్టీ త్యాగాలు లేకుండా మనం ఏది కూడా మనం సాధించుకోలేదు. చిన్న స్థాయిలోనే మనం త్యాగాలు చేద్దాం. ఇక్కడ త్యాగాలు చేస్తే మనం పెద్ద అన్ని పార్టీలలో బీసీ కార్యాలయం ఒక్కసారి ఊహించుకోండి ఏ విధంగా ఉంటుంది. బీసీ రిజర్వేషన్ వచ్చేదాకా నో పొలిటికల్ పార్టీస్, ఆల్ బీసీ ఆర్ అండర్ వన్ బ్యానర్, ఓన్లీ రిజర్వేషన్
అవకాశం ఇచ్చినట్లయితే మేమేంటో మాకంతా వాటా కావాల్సి అని చెప్పి బీసీలంతా ఏకమవుతారని చెప్పేసి ఇలా లెక్కించే వాళ్ళు వాళ్ళే, ఎన్యుమరేటర్ వాళ్ళే, రాసినటువంటి వాళ్ళు వాళ్ళే, తీరా తీసుకొచ్చి బయటకు చూపించే వాళ్ళు వాళ్ళే. ఎక్కడన్నా మన ఐఏఎస్ బయటకు వచ్చి మాట్లాడిరా? ఏ కులగణన వలన ఐఏఎస్లు ప్రధానంగా ఉన్నటువంటి ఇలా బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు బహుజన ఐఏఎస్లను ఈ కులగణనలో ముందంజలకు ఎక్కడన్నా ఉంచిరా? ఎందుకంటే ఈ డేటా బయటకు వస్తుంది. అది ఏ ప్రభుత్వం అయినా సరే, గతంలో ఎస్కేఎస్ లో జరుగుండొచ్చు, మొన్నటి దాంట్లో కూడా జరుగుండొచ్చు. మనకు అనుమానుకున్న అన్యాయమే జరుగుతూ ఉంది. ఇలా మనం ఒకటే కావాల్సిందల్లా రాజ్యాంగబద్ధంగా 52% విద్యా ఉద్యోగ రంగాల్లో 52% సీలింగ్ దాటింది ఎట్లా? ఇలా లోకల్ బాడీ రిజర్వేషన్ లో ఎందుకు వర్తించదు అనేది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మనకు వస్తుంది ఎంత? 33%. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 33% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ ని 23% పడిపోయింది. 15% రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు రావాల్సింది ఎస్సీలకు వస్తుంది, ఎస్టీలకు రావాల్సింది ఎస్సీలకు వస్తుంది. మరి తీరా చూస్తే 48%. మరి నేను ఇంతకుముందు విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కలిపితే 62% అవుతా ఉంది. మరి దానికి వర్తించని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో స్థానిక సంస్థలో ఎన్నికలకు ఎందుకు వర్తిస్తున్నాయని ఎవరన్నా ఏ పొలిటికల్ పార్టీ లీడర్ ప్రశ్నిస్తున్నాడా? ఎందుకంటే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఆయనకు, ఆయన అధిష్టానం ఏదైతే లెటర్ రాసి పంపితే దాన్ని మేము మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఆ లీడర్. మరి ఆ లీడర్ ఎన్నుకునే నాయకులు మనం, ఆ లీడర్ కోసం పనిచేసే జనాలు మనం. నేను అందుకే మొట్టమొదటి ముందు మాట్లాడినప్పుడే చెప్పిన, బిడ్డ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీ కేర్ఫుల్ అని హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించింది. ఆ పరిస్థితిని వచ్చింది కాబట్టి మనమంతా రోడ్డెక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓ బిడ్డ మేలుకో, నీ తలరాత మార్చుకో. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా మన పరిస్థితి, మన రాజకీయ భవిష్యత్తు ఉందా లేదా, విద్యా రంగంలో ఉందా, ఉద్యోగ రంగంలో ఉందా కాదు, రానున్నటువంటి నెక్స్ట్ తరానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది. నేను మండల్ కమిషన్ ఉద్యమంలో పాల్గొనలే, కానీ ఆ మండల్ కమిషన్ చరిత్రను చదివిన. మురళీధర్ రావు కమిషన్ మనం చూడలే, కాకా కలేకర్ కమిషన్ చూడలే. ఓబీసీల కోసం చేసినటువంటి కమిషన్ ఏ ఒక్క దాంట్లో కూడా నేను చూడలే, పాల్గొనలే. కానీ 2008 నుంచి ఈ నిజామాబాద్లో బీసీ ఉద్యమంలో నిఖార్సుగా పనిచేస్తూనే వచ్చినాం. సరే, రాజకీయ కోణంలో రాజకీయ అవసరాలకు మనం కావాలనుకున్నప్పుడు ఏదో ఒక పార్టీ కోసం పనిచేస్తుండొచ్చు. కానీ లోపల ఉన్నటువంటి నా పుట్టుక బీసీ అనేది నేను మర్చిపోను. ఇలా నేను ఏ పార్టీలో పనిచేసినా క్యాస్ట్ సర్టిఫికేట్ నా పార్టీ సర్టిఫికేట్ ఇవ్వదు, కానీ బీసీ అని మాత్రమే ఇస్తుంది. అది నా గుండెలో ఉంటుంది, ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఉంటుంది. కాబట్టి మనం ఇలా కావాల్సిందల్లా ఈ నెల 18వ తారీఖు నాడు జరగబోయేటువంటి బంద్లో నిజామాబాద్ నా భూతో భవిష్యత్తుగా ఇక్కడ పెద్దలు గణేష్ అన్న, మన వాళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. ఇదే వేదిక డిసెంబర్ 23, 2009 నాడు తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే ఈ రాష్ట్రం మొత్తం నిజామాబాద్ వైపు చూసే విధంగా తెలంగాణ ఉద్యమం నిలబడ్డది. డిసెంబర్ 23 నాడు ప్రకటన వెనక్కిపోయిన రోజు, తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెనక్కిపోయిన నాడు ఈ జర్నలిస్ట్ మిత్రులందరూ చూసి ఈ వేదికనే ముందుండే పెద్ద ఎత్తున రాష్ట్రం దేశం మొత్తం కూడా నిజామాబాద్ వైపు చూసే విధంగా బంద్ జరిగింది. బగాయించిన ఒక్కొక్కరిని, దాంట్లో అనేక కేసులు ఎదుర్కొన్నాం. వాళ్ళందరూ మాకు మద్దతు ఇచ్చారు. ఇవాళ ఎక్కడ హిందూ గలడు అందు లేడనే సందేహం లేదు. ఎందెందు వెతికిన అన్నందు గలడు ఒక బీసీ అనే విధంగా ప్రతి రంగంలో మనం ఉన్నాము. ప్రతి ఒక్కరి లోపల ఉంది, అయ్యో ఇంత అన్యాయం జరుగుతుంది అని. కానీ బయటకు రావాలంటే భయపడతా ఉన్నారు. ఇక్కడ కూర్చొని చాలా మంది మనం ఫోన్ చేసినాం, అన్న ఒక రౌండ్ టేబుల్ జరుగుతుంది రండి అని అంటే వాళ్ళ ఆఫీసర్ అప్పర్ క్యాస్ట్, వాళ్ళ పొలిటీషియన్ అప్పర్ క్యాస్ట్, అయ్యో మా ఎమ్మెల్యే ఇది, మా ఎంపీ ఇది, మా ఎమ్మెల్సీ ఇది అని అనుకుంటే బిడ్డ నీ ఇంటికి వచ్చినాడు తప్ప నీకు బీసీ అనే విషయం గుర్తురాదు. ఇవాళ ఒక పార్టీ ఇది ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి అనే విధంగా పెట్టుకున్నది, మళ్ళా కొట్లాడుతూ ఉన్నది. కానీ ఇవాళ చాలా మంది ఒక జెడ్పీటీసీ ఆస్పిరెంట్ ఇక్కడ కూర్చున్నాడు, చూసిన పేరెందుకు కానీ ఒక జెడ్పీటీసీ ఆస్పిరెంట్ ఇక్కడ కూర్చున్నాడు, బీసీ వచ్చింది, ఆయన జనరల్ వచ్చింది లేదా బీసీ వచ్చింది. వాళ్ళు ఇలా బయటకు వచ్చి కొట్లాడితే బీసీ అని ఏదైతే వచ్చినటువంటి మొన్న రిజర్వేషన్ 42%లో వాళ్ళందరూ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, కానీ వాళ్ళు కూడా బయటకు రాకుండా భయపడితే మా ఎమ్మెల్యే మా ఇన్ఛార్జ్ టికెట్ ఇస్తాడో లేదో అనే ఆలోచనలో ఉంటే, ఎందుకంటే వాళ్ళంతా పనిచేస్తారు, వాళ్ళ కోసం పనిచేసింది మనం, వాళ్ళ కోసం
వచ్చింది మనం, కానీ మన బీఫామ్ ఇస్తాడో లేదో జెడ్పీటీసీ అని. ఇలా జెడ్పీటీసీ టికెట్ ఇలా మొన్నటి రిజర్వేషన్ ప్రకటించిన దాంట్లో నీకు బీసీ అని వచ్చింది. దాన్ని మార్చేస్తే జనరల్ అయితే నీకెందుకు ఇస్తారు? నీ దగ్గర డబ్బులు లేవు, అప్పర్ క్యాస్ట్ తీసుకొచ్చి కూర్చోబెడతావు. నువ్వు అన్యాయం అయిపోతున్నావు అనే విషయం నీకు తెలుసు, కానీ బయటకు రావడానికి భయపడతా ఉన్నావు. నేను అందుకే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రతి బీసీ ఈ మొత్తం కూడా రావాలి. రెండోది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఇంకో అంశాన్ని చేర్చింది. దీనికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి పని లేదు, సుప్రీంకోర్టు తోటి పని లేదు. విద్యారంగంలో కనీసం ఉద్యోగ రంగంలో విద్యారంగంలో 3 బిల్లులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో పెట్టింది. 42% విద్యారంగంలో ఇస్తామన్నారు, ఉద్యోగాల్లో ఇస్తామన్నారు. ఉద్యోగాలు అంటే ఎవరైనా కోర్టుకు పోవచ్చు. సీట్లలో ఉన్నాయి కదా ఫస్ట్ ఈ సీట్లలో 42% సీట్లు ఓబీసీలకు ఇవ్వాల్సిన దాంట్లో అన్నను ప్రకటించడానికి ముఖ్యమంత్రికి ఎవరు అడ్డపడ్డారు? కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళు అడ్డపడ్డారా? బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడ్డారా? లేదా వేరే రిజర్వేషన్ వ్యతిరేకులు ఎవరైనా అడ్డుపడ్డారా? ఇలా రిజర్వేషన్లకు కోట్ల కేసేసి అడ్డుపడ్డారని చెప్తా ఉన్నావు, కానీ ఈ సీట్ల విషయంలో ఎందుకు ఎవడు అడ్డుపడడు? కాబట్టి మీ చిత్తశుద్ధిని బీసీల పట్ల ఉంటే ఈ 2 విషయంలో విద్యా ఉద్యోగ రంగంలో కూడా 42% ఇవ్వాల్సిందే. అందుకోసం మనమంతా కూడా నిజామాబాద్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఉవ్వెత్తున లేచిందో ఈ బీసీ ఉద్యమంలో దయచేసి నేను నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ తారతమ్యం లేకుండా మనమంతా బీసీలం, మనమంతా బీసీ నాయకులందరికీ స్వాగతం సుస్వాగతము. ఏదైతే మనకి 18 బంద్ చేయాలనే కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టామో దానిని కలిపి మన కరోనా టైంలో ఏదైతే ప్రపంచాన్ని స్పందించినట్టు బంద్ ఏదైతే ఉండేదో ఆ విధంగా మన బంద్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాల్గొని దాన్ని ఎంతో విజయవంతం చేస్తేనే ఉన్నతున్న కులాల వారికి ఖచ్చితంగా అదే ఇదంతా ఇక సంఘటితమై ఎప్పుడే ముక్కుముడిగా దాడి చేసే విధంగా తయారయ్యారని చెప్పి వాళ్ళందరూ వాళ్ళలో భయం చూపించాలంటే ఖచ్చితంగా ఎల్లుండి బంద్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క బీసీ నాయకులందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నేను ఆల్రెడీ మా కుటుంబంలో తెలియజేసిన షాప్ సేవ మా కుటుంబంలో బీసీ సంబంధించి వాళ్ళందరూ తెలియజేసి నేను చెప్పినాకనే ముందే వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా మేము అందరం స్వచ్ఛందంగా షాప్స్ అని అందించుకుంటాము. వీలైతే రాజుని ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్తే నాకు ఎంతో సంతోషం అనిపించింది. కావున మనం బీసీల మందిరం ఏకదాటిగా ఎల్లుండి జరిగే కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తే తప్ప ముందట ఉన్న వాళ్ళకి చెంపబిడ్డలాగా కనబడాలంటే మనం ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. బీసీ జేఏసీ నాయకులకు అదే రకంగా ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘం, ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తాను. అనేక విషయాలు నాకంటే ముందు మాట్లాడినటువంటి నాయకులు అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం రేపు 18వ తేదీ జరగాల్సినటువంటి బంద్ను ఏ రకంగా మనం సక్సెస్ చేసుకోవాలి అనేది మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. రెండోది, మనం చూసినాం గతంలో ఏదైనా ఉద్యమం వస్తే ఆ ఉద్యమానికి ఒక పార్టీ ప్రజా సంఘము సపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, ఇది మనందరికీ తెలుసు. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత ఇవాళ ఏ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడేటటువంటి ఒకే ఒక అంశం బీసీలకు ఈ దేశంలో 42% రిజర్వేషన్లు ఉండాలని సిపిఐ పార్టీగా మా పార్టీ కూడా తీర్మానం చేయడం జరిగింది. రాజకీయంగా, విద్య, ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాలు అన్నింటిలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాలని ప్రాతిపదికన సిపిఐ తీర్మానం చేయడంతో పాటు ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడానికి కూడా నిర్ణయం చేయడం జరిగిందనేటటువంటి విషయాన్ని అయితే మనం ఇవాళ బీసీలకు సంబంధించి అనేక మాటలు మనం మాట్లాడదాం సార్. ఎవరు వ్యతిరేకించినా, ఎవరు అనుకూలంగా ఉన్నా, ఏదేమైనా ఇవాళ బీసీ ఎజెండాను పక్కన పెట్టి ఎవరు కూడా ఇవాళ మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు అనేది ఇవాళ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన. తెలంగాణ ప్రాంతానికి, మన గడ్డకే ఒక అనుభవం ఉంది, మనందరికీ కూడా తెలుసు. ఏ ఉద్యమమైనా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఇక్కడి నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి ఏ ఉద్యమమైనా సక్సెస్ అయింది, విజయం సాధించింది.
వాంఛన్ దొర అని చెప్పేసి చెప్పినటువంటి ఎవరైతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు దొరల పెత్తనానికి వ్యతిరేకంగా బందూకులు బట్టి వాళ్ళను ఆ గడిల నుంచి పారదోలినటువంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ మన తెలంగాణ గడ్డ. అదే కాదు, తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా వాళ్ళని పారదోలి నిజాం నవాబ్ని ఇక్కడ నుంచి పారదోలి తెలంగాణ రాష్ట్రం సాధనలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి పాత్ర. దాంతోపాటు తెలంగాణ పోరాటం మనం చూసాం. మొత్తం యావత్ భారతదేశాన్ని తెలంగాణ వైపు చూసేటటువంటి మన గురించి తప్ప ఇంకో చర్చ లేనటువంటి ఒక పరిస్థితిని రాజకీయంగా తీసుకొచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి తెలంగాణ ప్రాంతం. ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇవాళ ఆ స్థాయి ఉద్యమం రాకంటే ముందే అందరూ బీసీల గురించి మాట్లాడేటటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి ఖచ్చితంగా సాధిస్తామనేటటువంటి ఆశావాహం. సరే, కోర్టులు ఏం చేసినా ఇవాళ రాజకీయంగా మనం దీన్ని సాధించుకోవాల్సి ఉన్నది, రాజ్యాంగపరంగా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి పార్టీ ఇవాళ పార్లమెంట్లో దీన్ని లేవనెత్తి దీన్ని ఈ బిల్లు పాస్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఉద్యమం చేయడం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని ఖచ్చితంగా సిపిఐ పార్టీగా మేము ఈ బీసీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు మాకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా దీంట్లో పాల్గొనేటట్టు పోరాట స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఎవడిస్తానా ఎవడేకుండా హక్కు మనది. మనం ఏమన్నా ఇప్పుడు చట్టం ద్వారా మనం అడిగిన కేవలం వార్డు మెంబర్కి అందరి కులాలు అడ్డుపడితే రేపు భవిష్యత్తులో అసెంబ్లీ పార్లమెంట్లో మనం ఎక్కడ ఉంటామో సవాల్ తీసుకోవాలి. ఓన్లీ వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. వార్డు మెంబర్ గెలవడం కోసం బీసీలు ఈరోజు బంధు పిలిపించాల్సిన అవసరం లేదు. చాలా విషయం చెప్పారు. విషయం ఏంటంటే అన్ని పార్టీలు బీసీలే ఉంటాయి, అన్ని చోట్ల బీసీలే ఉంటాయి. ఓటర్లు అందరూ బీసీలే. అప్పర్ క్యాస్ట్ ఓన్లీ 5% ఓట్లు వేస్తారు. ఈ దేశంలో అప్పర్ క్యాస్టులు 5% మాత్రమే ఓట్లు వేస్తారు. వాళ్ళు ఓటు చేసిన కుటుంబాలే వేస్తాయి, మిగతా వాళ్ళు ఎవరు వేయరు ఓట్లు. ఎవరు ఓట్లు వేస్తారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే 100 కిలోమీటర్ల లైన్ ఉన్న సెంటిమెంట్గా ఓటు వేస్తారు. ఈ అప్పర్ క్యాస్ట్లో ఓటు వేయరు. కానీ పార్లమెంట్లో అప్పర్ క్యాస్ట్ ఉంటుంది, అసెంబ్లీలో అప్పర్ క్యాస్ట్ ఉంటుంది. మనమందరము అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తాం. ఇది మన సిచ్యువేషన్. ఏమన్నట్టు ఇప్పుడు అనేక ఏపీ గవర్నమెంట్ అంటే పాత ఏపీ కానీ తెలంగాణ కానీ ఒక ఎస్సీ అన్న ముఖ్యమంత్రి అయింది కానీ బీసీలు కాలేదు. ఒక ఎస్సీ ముఖ్యమంత్రి అయింది కొంతకాలం కావచ్చు కానీ బీసీలు కాలేదు. రెడ్డి ఇస్తున్నానా లేకుంటే టీఆర్ఎస్ ఇస్తున్నారా బీజేపీ ఇస్తున్నారా అందరు కలిసి ఈ నాటకం ఆడుతున్నారు. బీజేపీ ప్రధాన పాత్ర, సెకండ్ కాంగ్రెస్ పాత్ర, థర్డ్ టీఆర్ఎస్ పాత్ర. ఏ పార్టీ నాయకుడు అయినా మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించినరా మనం ఆర్కృష్ణ అన్ని ఆఫీసులకు పోతే ఇంటికి నాకు లీలు ఇవ్వం. ఎవరింటికి అసలు లీలు ఇస్తాం కదా తాగుమని ఆ పని చేస్తున్న పార్టీ అని తప్ప ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్గా ఈ 42% రాజకీయ రిజర్వేషన్లకు మనకు ముందు రావట్లేదు. ఎందుకంటే మీనింగ్ అనేది అన్ని పార్టీలు కోర్టు ద్వారా నాటకం ఆడుతున్నాయి. కోర్టు చూపిస్తున్నాయి మనకి. కోర్టు ఎప్పుడు స్పందిస్తుంది అంటే మనము రోడ్డు ఎక్కినప్పుడే స్పందిస్తుంది. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంకా 100 ఏళ్ళైనా, ఎందుకంటే ఆ జడ్జిలు అడ్వకేట్లు సుప్రీంకోర్టులో మనం లేము. ఏమని చెప్పిండు, సుప్రీంకోర్టులో బీసీలు చాలా దూరం ఉన్నారు. ఒక 30 మంది ఎస్సీలు ఉంటే బీసీలు 15 మంది జడ్జిలు లేరు సుప్రీంకోర్టులో. మనకి ఎట్లా తీర్పు ఎట్లా వస్తారు? మన అంశం ఒక మాట చెప్పిండు, నువ్వు అటువైపు వచ్చినప్పుడు మేము తీర్పు ఇచ్చిన వాళ్ళు అంటే దీన్ని మీనింగ్ ఏంది? ఎవడు ఉంటే వానికే తీర్పు వస్తుంది, చట్టం పక్క పోతుంది. కానీ మనము ఇప్పుడు రోడ్డు మీద ఉంటే మన సగలు ఉంటే మనం ఈ రాష్ట్రాన్ని స్పందింపజేస్తే అప్పుడు సుప్రీంకోర్టు కూడా మన పరిస్థితిని ఆలోచిస్తుంది. మన ప్రతి నిమిషాన్ని ప్రతి రిపోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తుంది. మనం అనుకుంటున్నాం మనం మీద మూల కూర్చున్నాం కదా, మనకి ఏం చేస్తారు అన్ని తెలుసు వరకు. వాళ్ళకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఐడి పార్టీలు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ఐడి పార్టీలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన రిపోర్టును మంచి చెడు రెండు పంపుతాయి. స్టేట్ సంబంధించినేమో ఆ గవర్నమెంట్కి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాస్తవంగా రిపోర్ట్ ఇస్తుంది. ఎలక్షన్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏ పార్టీకి వెళ్తుందంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన రాష్ట్ర అధికార పార్టీకి రిపోర్ట్ ఇస్తుంది ఐడి పార్టీ అంతా, ఇంకా సెంట్రల్ గట్టి ఇవ్వదు. కాబట్టి మన రిపోర్ట్ కూడా
సుప్రీంకోర్టు చూడాలంటే సుప్రీంకోర్టు రోడ్డు మీద ఉన్న పరిస్థితిని బట్టే తీర్పులు వస్తాయి. చట్టం 2 రోజులు అవుతుంది అక్కడ. అది మనం అక్కడ చాలా దూరంగా ఉన్నాము. ఈరోజు ఇక్కడ మనం ఇక్కడ స్పందిస్తున్నామంటే నేను అనుకుంటామంటే మనం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులకి, వివిధ సంస్థల బాధ్యులకి కూడా అందరికీ నమస్కారం. మిత్రులారా, ఒక 4-5 రోజులుగా, ఒక వారం రోజులుగా బహుశా మన ఇంట్లో కొడుకో కూతురో మాటలు లేచినప్పుడు తొలి పలుకులు మాట్లాడుతుంటారు కదా, చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఒక 10-15 రోజులుగా పేపర్లు చూస్తే, టీవీ చూస్తే అట్లా అనిపిస్తున్నది నాకు. ప్రధానంగా ఎందుకంటే బీసీ ఉద్యమం గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ముందుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి రేపు అంటే 18 నాడు ఇచ్చే బంధు పెట్టును సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా ఈ బంధుకు మద్దతిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ బంధులో కూడా మేము పాల్గొంటామని చెప్పేసి మేము మీ అందరికీ కూడా తెలియజేస్తాము. అదేవిధంగా మిత్రులారా, ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడినట్టుగా బీసీలకు సంబంధించి 2 ప్రధానమైన లోపాలు. ఒకటి భావజాల వ్యాప్తి జరగకపోవడం కావచ్చు, రెండోది అగ్రకులకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు వాళ్ళ కంట్రోల్లో ఉండి మాట్లాడితే ఏమైతుంది, ఇప్పటివరకు మాట్లాడినట్టు అట్లాంటివి ఏమైనా కావచ్చు. కానీ ఎస్సీలు, ఎస్టీలు రాజకీయంగా, ముఖ్యంగా ఎస్సీలు రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి స్థాయిలో ఈ దేశంలో బీసీలు రాజకీయ చైతన్యం పొందలేదు. మనం ఇది గుర్తించాలి. ఎందుకు అంటే అంబేద్కర్ని ఓన్ చేసుకోవడంలో ఎస్సీలు తర్వాత ఎస్టీలు వాళ్ళు ఓన్ చేసుకున్నారు, కానీ బీసీలు అంబేద్కర్ని ఓన్ చేసుకోలేకపోయారు. ఇది చారిత్రక తప్పిదం. ఇది అందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అవునన్నా కాదన్నా రివ్యూ చేసుకున్నాయి. అంబేద్కర్ని కూడా చదవాలా, ఆలోచించాలా, అర్థం చేసుకోవాలని చెప్పేసే పరిస్థితిలో ఇవాళ అందరూ కూడా ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనం గత కొన్నేళ్లుగా చూస్తే, ఒక 5-6 ఏళ్ళుగా మనం ఈ దేశవ్యాప్తంగా పరిణామాలు చూస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి ఇలా మనం బీసీ రిజర్వేషన్లు కావాలని ఇవాళ ఎన్నో అడుగుతున్నారు, కొంచెం మాట్లాడుతున్నారు. కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు స్టేట్ లెవెల్లో కొంచెం వాయిస్గా మాట్లాడుతున్నారు. అడుపదడుప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఒక ఉద్యోగ రూపం తీసుకోలేని పరిస్థితి. కానీ వీళ్ళు ఆకాశం అడిగినా రిజర్వేషన్లకు సంబంధించి ఒక్క మాట ఒక రాజకీయ పార్టీ మాట్లాడలేదు. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎవరూ ప్రధానమైన డిమాండ్గా పెట్టలేదు, కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది, అమలైంది. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా, ఈవేళ బీసీ సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకించలేకపోయింది. ఎంత బాధాకరం అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలైన తర్వాత, అది అమలు పొందిన తర్వాత అమలైతున్న క్రమంలో దాని పరిణామాలు ఏంటి అనేది ఎవరు ఊహించలేకపోయారు. కానీ ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చి లేదా విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి పరిణామాలు చూసిన తర్వాత బీసీ సమాజం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందంటే దశాబ్దాల తరబడి అలా వెనక్కి వెళ్ళిపోయింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. వాస్తవికంగా చూస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పద్ధతిగా అమలు చేస్తే పెద్దగా దాని లక్ష్యాలు ఏమున్నాయి? అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి. ఎంతమంది ఉన్నారు అగ్ర కులాలు? ఈ రాష్ట్రంలో చూస్తే 10-12% మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నారు. దాంట్లో ఓసీ కులాల నుంచి పేదలు ఎంతమంది ఉంటారు? ఎంత కొట్టినా కానీ 2% దాటి, ఎట్టి పరిస్థితులలో 2% దాటి. ఎందుకంటే
జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైన చెప్పగలుగుతాం గర్వంగా. ఎందుకంటే ఆ రోజు పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు, ఏ ఉద్యమం చేసినా కూడా ముందుండి మా వాళ్ళు కెమెరాలు ఎదుర్కొట్టుకొని కాళ్ళు ఎదుర్కొట్టుకొని కెమెరాలు పడికొట్టుకొని ఈ ఉద్యమంలో చాలా మంది కూడా పాల్గొన్నారని సందర్భంగా వచ్చే తప్పదు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ బీసీ ఉద్యమాన్ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే గత ఎన్నికల్లోనే కేవలం ఒక పార్టీ అంటే ఒక బీజేపీ పార్టీ ఇద్దరు బీసీలకు మాత్రమే మనకు అవకాశం ఇచ్చింది, టికెట్లు ఇచ్చి చట్టసభలకు పంపినటువంటి పరిస్థితి. ఇక మరో పార్టీ బీఆర్ఎస్ కూడా కేవలం 2 సీట్లు మాత్రమే ఇచ్చింది. ఆ పార్టీ మరో మైనార్టీకి అవకాశం కల్పించింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకరు కూడా బీసీకి అవకాశం ఇవ్వలేదు, కేవలం మైనార్టీకి మాత్రం కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి ఓట్లు మాత్రం మన సీట్లు మాత్రం బాలేదు. ఈ కల్చర్ నడుస్తూ ఉంది. ఇది ఇప్పటికైనా ఏదైతే మన మిత్రులు గణేష్ కానీ కాకాలక్ష్మి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే అక్కడ ఏదైతే సీట్లు మనం కేవలం ఓట్ల కోసం మనం బీసీని వాడుకుంటున్నాము. చట్టసభలకు పంపాల్సినటువంటి ఉండాల్సినటువంటి మనము కేవలం స్థానిక సంస్థలకే ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి సూచన చేస్తూ ఉన్నాం. కాబట్టి స్థానిక సంస్థలతో పాటు నెక్స్ట్ చట్టసభలకు కూడా మనం వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని విజయం చేయాలి. కేవలం ఈ రోజు ఏదైతే స్థానిక సంస్థలకు తీసుకున్న బీసీ కోసం ఈ మీటింగ్ పెట్టుకొని 18 నాడు బంద్ కోసం దేశం ఏర్పాటు చేసి బంద్ తర్వాత మళ్ళీ మంచి రోజుగా పెట్టుకొని ఎక్కడ కాకుండా దీన్ని ముందు కూడా ఎన్నికల తర్వాత కూడా ఈ రిజర్వేషన్ల పోరాటాన్ని ఎదురుగా కొనసాగించాలి. రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మనం కొట్టాల్సిన అవసరం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చాలా మంది కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా ఇటు విద్యార్థి దశలోనే చాలా సీట్లు కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అన్న చెప్పినట్టు రేవంత్ రెడ్డి మనందరినీ కూడా కొంత చైతన్యపరిచింటూ నిద్రలేపినట్టుగా మనం భావించాలి. ఈ స్ఫూర్తితోని ఈ బంధు స్ఫూర్తి మనం సక్సెస్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో చూసాం మేము కెమెరా వేసుకొని మొత్తం 5 గంటలకే బయటకు వస్తుంది. బస్ ఎక్కడికి వస్తుంది అంటే బస్ స్టాండ్ కడుకోతుంది, బస్సులో కడుకోతుంది. బస్సులు బయటకు వెళ్ళలేదంటే అందులో బస్సులు గవర్నమెంట్ అక్కడనే మేము ఆందోళన ఉండేది, అక్కడనే కవరేజ్ చేసేది. బస్సులు, విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్ళు ఇవి బంద్ ఉన్నప్పుడే అర్థం చేస్తూ ఉంటుంది. కేవలం ఏదో మనము ఒక అరగంట సేపు ఉదయం 5 గంటలకు బస్ స్టాండ్ దగ్గర జెండా పెట్టుకొని కూర్చొని నిరసన తెలిపి ఆ తర్వాత మనము వెళ్ళిపోతున్నాము. ఆ తర్వాత బస్సులు కూడా అందులో నడుస్తున్నాయి. విద్యా సంస్థలు కూడా కొన్ని చోట్ల ఇంటర్నల్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. బస్సులు లేకుండా కూడా స్కూల్స్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి టైం ఉంది. కాబట్టి ఇవాళ రేపు దీన్ని విషయాన్ని ప్రచారం చేయాలి. షోరూమ్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా బస్ స్టాండ్ సంబంధించి కూడా మనం ఒక ఆర్ఎండి కానీ డిఎండి కానీ కలిసి కూడా ఏదైతే మనకు ఇచ్చారో రికమెండేషన్ అదేవిధంగా ఇచ్చి ఒక రిక్వెస్ట్ లాగా సహకరించాలని కూడా కోరితే బాగుంటుందన్న సూచన. అదేవిధంగా ఏదైతే ఇక్కడ కేవలం మనం మళ్ళీ మాత్రమే జర్నలిస్టుకొచ్చాము, కానీ రేపు మన ఉద్యమంలో తర్వాత ఫ్యూచర్లో కార్యక్రమాలు బంద్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా మా జర్నలిస్టులు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మీరు మనం చేస్తున్నటువంటి బీసీ ఉద్యమం కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఉద్యమం కావచ్చు, ఏదైనా ఉద్యమము దాన్ని కవరేజ్ చేసి పత్రికలకు టీవీ ఛానల్స్ పంపాల్సి ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు సమయం ఉంది కాబట్టి ఒకసారి బీసీ జేఏసీ ప్రతినిధులు మా ప్రెస్ క్లబ్ వస్తే మేము ఆ ప్రెస్ క్లబ్ గ్రూప్లో మేము మెసేజ్ పెట్టుకొని మా కమిటీకి ఈసీ కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం మీకు వ్యక్తిగతంగా తన ఒక సంఘీభావం తెలిపి ఎప్పుడైనా మనం జర్నలిస్ట్ వస్తే బాగుంటుంది సూచన పెట్టుకొని నేను రావడం జరిగింది. కాబట్టి రేపు మీరు అక్కడికి వస్తే ఒక 5 నిమిషాలు మాకు టైం ఇచ్చి మేము కూడా అక్కడ ఉంటాం. కాబట్టి మాకు మా మిత్రులందరూ కూడా మిగతా కొన్ని ఏదైతే జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల ప్రతినిధులు కూడా కనీసం చెప్పినట్టు వాళ్ళు కూడా సమాచారం ఇస్తే ఇంకా ప్రజలైతే మాకు కూడా కాబట్టి ఖచ్చితంగా మా జర్నలిస్ట్ అందరూ కూడా సమాచారం చెప్తారు. కాబట్టి అక్కడికి వస్తే ఒక సాంప్రదాయమైన విన్నపము ఖచ్చితంగా మీరు కావాలన్నా ఖచ్చితంగా రేపటి బంధు కావచ్చు, భవిష్యత్తులో చేపట్టే ఏ విధమైన కూడా బీసీలకు ఆ జర్నలిస్టుల మద్దతు సంఘీభావం పరంగా ప్రత్యక్షంగా ఉద్యోగం పాల్గొనాలని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. అవసరం ఉందనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గారు బంధుకు సంపూర్ణ మద్దతు పెట్టడం జరిగింది. మేము ఓబీసీ మోర్చా తరఫున కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. గతంలో అమ్మాడి బీసీ డివిజన్లో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఆ రోజు
సామాజిక విషయంలో 40% రిజర్వేషన్ను రాజకీయంగా విద్యా సంతానంగా ఇచ్చిన హామీని కట్టుబడి ఉండాలని సంఘం డిమాండ్ చేస్తూ మేము ఓబీసీ తరఫున అనేక పోరాటాలు చేసిన విషయంలో తెలియజేస్తున్నాం. మేము రేపు జరిగే బంధుని పూర్తిగా విధంగా బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అలాగే బీసీపీ అందరికీ కుటుంబ సొంతంగా మహిళలని కాకుండా ప్రతి బిడ్డ ఈ బంధువు పాల్గొని స్వచ్ఛంగా పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతా జై, జై బీసీ. బీసీ జేఏసీ తరఫున ఈ నెల 18వ తారీఖు నాడు బంధుకు తెలంగాణ బీసీ మహాసభ నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఉన్నాము 60% ఏమో పబ్లిక్, మనకున్నేమో 42%. ఆ 42% ఇవ్వడానికి కూడా ఈ సౌదాలు, ఈ పంతులు, ఈ రెడ్డిలు వీళ్ళంతా తలకాయ కాకపోతే ఇది ఏం వచ్చాడా? అప్పుడు మన దొర కేసీఆర్ ఏమో ఉన్న 33% తీసుకొచ్చి 23% తెచ్చిపెట్టి, అరే 23% 42% పాపం రేవంత్ రెడ్డి కిందన మీదనో కష్టపడి మీది తీసుకొచ్చి, ఆ మీది తీసుకొచ్చిన తర్వాత అన్ని పార్టీలు మద్దతు ఇస్తా అంటున్నాయి. మరి అన్ని పార్టీలు మద్దతు ఇస్తే ఇక్కడ ఉన్నదంతా సౌకర్యాలంటే కోళ్ళు మాయమైనాడ. ఎట్లా మాయమైనాయి? ఆ బాబత్ నడుస్తుంది. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాక ఇలా ప్రజలు ఎన్నుకున్న పార్టీలు, ప్రజలు ఎన్నుకున్న నాయకులు మద్దతు ఇచ్చినాక కోర్టులు కూడా ఏం చేస్తాయండి? కోర్టులు ఆపుతున్నాయండి. ఏ లెక్క చొప్పున ఆపుతున్నాయి అంటే వీళ్ళే తాకాడ పంచాయతీలు పెట్టి తమాషా చూస్తున్నట్టే కదా. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం కూడా ఐక్యమత్యంతో ఉంటేనే ఎలా అయితే తెలంగాణ సాధించుకున్నామో అలా కూడా ఈ బీసీ ఉద్యమంలో 42% కాదండి, మనకు రావాల్సింది జనాభా ప్రాతిపదికన ప్రకారం వేసుకున్న 56% రావాలి. 56% వస్తేనే మనం లెక్కకు పొందకపోయినట్టు. ఈడబ్ల్యూఎస్ ద్వారా 8% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? మనం 56% ఉన్న వాళ్ళకు 42% రిజర్వేషన్ ఎట్లా రాదు? అంటే జడ్జీలలో కూడా మన జనాభా లేకనే కదా ఇది ఆగుతున్నది. అంటే స్టే వస్తుంది. ఎందుకు వస్తుంది స్టే? అంటే రాజకీయ నాయకులు, ప్రతి రాజకీయ నాయకుడు అంటున్నారు, ప్రతి పార్టీ అంటున్నారు. మనకు కావాల్సినది మీకు ఇచ్చేస్తున్నాం రా బాబు 42%. ఇంకా దీనికి పెండింగ్ పెట్టడం ఇది కరెక్ట్గా లేదు. అందుకని జేఏసీ తరఫున చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు. ఈ 18 నాడు జరగబోయే అన్ని సంబంధించిన బంధువులు అందరూ పాల్గొనాలని చెప్పి మన బీసీ బిడ్డలు ముఖ్యంగా ఈ యొక్క ప్రతి ఇంటి నుంచి ఒక కుటుంబ సభ్యుల నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక సభ్యుడు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా యొక్క బీసీ జేఏసీ సభ్యులందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ పాల్గొనాలని చెప్పేసి నిజామాబాద్ పట్టణ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. వైస్ చైర్మన్ మిత్రులు బాధ్యత గారికి, వేదిక మీద చాలా మంది పెద్దలు, కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, వెబ్సైట్ మీడియా సోదరులు ఒక్కొక్కరికి సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు శుభాకాంక్షలు అంటున్నంటే ఏదైనా తెలంగాణ ఉద్యమమైనా జమాల్పూర్ గణేష్ అని చెప్పినట్టు నిజామాబాద్ నుంచే స్టార్ట్ అవుతుంది. అట్లాగే బీసీ ఉద్యమం కూడా నిజామాబాద్ సాధై మనం ఖచ్చితంగా 42% సాధించుకుంటామనే నమ్మకము నాకు ఉంది. కాబట్టి చాలా మంది అంటారు బీసీలో ఒక ఓసీ గారు ఒక్కరే వెళ్తారు. నేను ఓసీగా ఉంటున్నా, నా లక్షణాలన్నీ బీసీ లక్షణాలు. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ మొక్కలన్నీ మన తెలంగాణ ఉద్యమంలో 2001లో ఇప్పుడు ఏకంగా చెప్పినట్టు 13 మంది అక్కడ నిరాదీక్ష ఇస్తే ప్రతిదీ అటెండ్ చేసి ప్రతి దాంట్లో పాల్గొన్న వ్యక్తులు మనం అన్ని మొక్కలు తెలంగాణ ఉద్యమంలో ఇంక్లూడింగ్ మా సోదరులు ఉద్యమంలో పాల్గొన్న వారే ఉన్నారు. ఓన్లీ ఇల్లే కాదు, ప్రెస్ మీడియా కూడా పాల్గొన్నారు. మనం 10% చేస్తే 90% వృద్ధి చేసింది ప్రెస్ మీడియా. కాబట్టి రేపు మీరే కీ రోల్ తీసుకోవాలి. బీసీ ఉద్యమం 42%లో కూడా మీరు రావాలంటే కీ రోల్ ప్రెస్ మీడియా తీసుకోవాలని ఈ సందర్భాన్ని మీకు కూడా పేరు పేరుగా తెలియజేస్తూ, మరి 42 years అనుభవం ఉంది.
రాజకీయంగా 42 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో వరప్రసాద్ అనే కలెక్టర్ ఉంది. అక్కడ కొందరు మనోలు 75 అంబేద్కర్ మనవాడే అని వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటే మా రాజారావు అంబేద్కర్ మీవాడు కాదండి, అంబేద్కర్ అందరి వాడు అని ఆయనని చిన్న పుచ్చుతారు. ఎందుకు? అంబేద్కర్ ఒక దేశానికి ఫండమెంటల్ రైట్స్ రాసిన అంబేద్కర్ అందరి వాడని వాళ్ళ ముఖముందు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా బీసీ పోరాటంలో మేము కూడా అండదండగా ప్రత్యక్ష పోరాటం మా జిల్లా క్యాడర్ కూడా మా అధిష్టానం వర్గం కూడా పిలిపించింది. నిన్న కూడా ఆర్ కృష్ణయ్య గారు, యువజాల శ్రీనివాస్ గారు వాళ్ళు కూడా కేటీఆర్ కలవడం జరిగింది. ఖచ్చితంగా మేము సంపూర్ణ మద్దతు, ఇది రాజకీయం కాదు, ఒక కులవారిగా ఖచ్చితంగా మద్దతు ఇస్తామని మా జిల్లా క్యాడర్కు ఇప్పుడు చెప్పినట్టు ఓన్లీ నిజామాబాద్ టౌనే కాకుండా ఆర్మూరు కానీ నందిపేట కానీ ఎక్కడెక్కడ ఉంటాయి మా క్యాడర్కు పిలిపించి ఖచ్చితంగా మీరు కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక అన్ని ఊళ్ళను చేసి ఏర్పాటు చేసి ఉద్యమంలో ముందుండి అసలు మరి తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్రం ఒక అగ్నిగుండంలాగా తయారవుతుందనే స్థాయికి తీసుకొచ్చి ఆ రోజు ఉద్యమం చేస్తే అప్పుడు మరి ఆ రోజు తెలంగాణ వచ్చింది. మరి ఈరోజు కూడా నేను కోరేది డిమాండ్ చేసేది ఏంటంటే ఇలా మమ్మల్ని కూడా కొద్దిగా తప్పు పడతా ఉన్నారు. ఈరోజు ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. మరి రాజకీయ ప్రక్రియదారులు దొడ్డిదారులు కాదు, జీవో 9 తీసుకురావడం కాదు, 9 షెడ్యూల్ను తీసుకొచ్చి గవర్నర్తో నువ్వు రాష్ట్రపతికి పంపి పార్లమెంట్లో బిల్ పెట్టి ఆమోదించండి, అప్పుడు బీసీ బిల్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు అన్నట్టు మన గణేష్ అన్నట్టు ఛాయలైన ఒక రాహుల్ గారు కలుపుకొని అందరినీ కలుపుకొని ఉద్యమించి ఖచ్చితంగా ఈ బీసీ బిల్లు సాధించాలని చెప్తుంది. నిన్న కూడా నేను చెప్పిన, ఇప్పుడు ఇవన్నీ కోరికలు కాదు, ముఖ్యంగా కోరిక ఒకటే, 42% రిజర్వేషన్స్ అయినాకనే ఎన్నికలకు పండి. ఓన్లీ లోకల్ బాడీస్ లో కాదు, ఓన్లీ రాజకీయం కాదు, విద్యా ఉద్యోగ రంగంలో కూడా మా వాళ్ళకు 42% రిజర్వేషన్ కావాలని కొట్టాను. కాబట్టి మీరు చూశారు, అన్ని పొలిటీషియన్స్ నాయకుల లెక్క కాకుండా నేను ఎవరినో నా దగ్గరికి తిప్పకుండా మనోళ్ళ దగ్గర తెలుసు. నేను 5 ఏళ్ళు జడ్పీ చైర్మన్ చేసినప్పుడు రివర్స్ గేర్ అన్నారు. ఏ మీటింగ్ రాదు, నేనే జనాల దగ్గరికి వెళ్ళడు, నేనే ప్రభుత్వ ఉద్యోగాల దగ్గరికి వెళ్ళాను, నా దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. నాతో అయిన పని ఆ చేరుకు న్యాయం చేసిన, ఏ పార్టీ వచ్చినా నాతో అయింది చేసిన. ఎన్నికల్లో పార్టీలు ఎన్నికలు అయిన తర్వాత మనం అందరం ఒకటే, అభివృద్ధి సంక్షేమం కోసము మన బీసీ వర్గాల కోసం కొట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎల్లుండి జరిగే బంద్ చాలా మంది మేధావులు ఉన్నారు. నేను ఏమనుకున్నా, బీసీలో ఇంత పెద్ద మేధావులు కూడా ఉన్నారు. మరి ఎల్లుండి జరిగే బంద్ మన జేఏసీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎవరో కాదు, మా మండలి మా పక్కూరే. ఉద్యమంలో మేము మాపుల మండలి అన్నింటిలో మొదలున్నాం కాబట్టి అటు బచ్చన్న కానీ లక్ష్మణ్ అన్న కానీ అందరము, అటు గణేష్ అన్న కానీ ప్రతి ఒక్కరు, అటు భూష శంకర్ గారు ప్రతి ఒక్కరు ఉద్యమంలో ముందున్నాం. కాబట్టి ఎల్లుండి జరిగే బంద్ కార్యక్రమంలో మీరు జేఏసీ చైర్మన్, వైస్ చైర్మన్ ఏది ఆర్డర్ ఇస్తే అది మేము ఒక సైనికులుగా తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంట్లోనే బిల్లు పెట్టే వరకు ఇది ఇంప్లిమెంట్ అయ్యే వరకు మనం అందరం ఖచ్చితంగా పోరాడాలని సందర్భంగా తెలియజేస్తూ, దొరలు చాలా మంది దొరలు అంటే ఒకళ్ళు వెనుమలు కాదు సుమా, నేను వెనుమల కులం పుట్టిన బీసీ. దొరలు అంటే ఎవరిని దోస్తారో వాళ్ళు రజాకారులు, వాళ్ళు రెడ్డిలు, మనం చూసాం, వాళ్ళు దొరలు. కాబట్టి నేను ఒక సింపుల్ మ్యాన్గా మన సమాజంలో అందరితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో
ఎవరు చెప్పినా చెప్పకుండా నాంతా నేను వచ్చి నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తాను. ఖచ్చితంగా ప్రత్యక్ష మద్దతు ఇస్తానని చెప్తూ వాళ్ళు ఏం చెప్తే అది ఒక సేవకుడుగా నేను ఉంటానని చెప్తూ ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. జై లక్ష్మణ గారికి అలాగే మద్దతు తెలియజేయడానికి వస్తున్న మాజీ చైర్మన్ గట్టి చైర్మన్ విద్యానంద గారికి మరియు నాతో మిత్రులందరికీ నమస్కారం. ఎందుకంటే మిత్రులారా అందరి పేరు చెప్పాలంటే అందరు చెప్పింది చెప్పాలంటే అది ఏం లేకుండా మిత్రులు చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు. ఒకటి, మనము ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం చేశాము. చివరికి మన కాలేజీ నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ కావాలన్నా కూడా ఉద్యమం చేస్తేనే వచ్చింది. లెక్చరర్ కోసం కూడా ఉద్యమం చేస్తేనే లెక్చరర్స్ వచ్చారు. ప్రతి దాంట్లో ప్రతి విద్యార్థి ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనిచేశారు. మనం అందరం పనిచేశాం. కాబట్టి చివరిగా మనం బీసీ ఉద్యమం కూడా ఇప్పుడు చేయబోతున్నాం. వారికి మద్దతిస్తున్న కుల సంఘాలకు మరియు పార్టీ ప్రతినిధులకు బీసీ సంఘాలందరికీ ధన్యవాదాలు. మొన్న కూడా పిలిస్తే 43 సంఘాలు వచ్చినాయి. 8 నిజామాబాద్ జిల్లాలో ఉన్న 8 సంఘాలు కూడా వచ్చినాయి. కానీ ఒక సంఘం బయట వెళ్ళిపోయింది. ఎందుకంటే కొంచెం పరిభాష ఉంటుంది, ఊరన్నప్పుడు కొన్ని ఉంటాయి కదా ఈ సంఘాల భాష. అందుకోసం వారి కోసం కాకుండా మిత్రుల మన మిత్రులు చెప్పారు, చాలా చెప్పారు. జిల్లా కోర్టు ఇస్తుంది, హైకోర్టు అదే ఇస్తుంది. హైకోర్టు ఏది ఇస్తుందో సుప్రీంకోర్టు అదే ఇస్తుంది. ఇక సుప్రీంకోర్టు చదివించారు, మనకు తెలిసిన విషయం అది అట్లనే ఇస్తుంది. అందువరకు మనకు మంచికో చెడుకో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ బీసీ 45% కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. నేను ఏ పార్టీ మీరు అనుకున్నాను కాంగ్రెస్లో ఏది ముందుగా కాంగ్రెస్ మాట్లాడుతున్నాను. నేను ఏ పార్టీలో ఏది ఇప్పటికైతే నెక్స్ట్ ఏ పార్టీలో పోవాలని చూస్తున్నా. కానీ ఒకటి మనం చేసినట్టు మర్చిపోతుంది. అప్పుడు షాప్ గారు, సుధాకర్ గారు, మన ప్రదీప్ గారు, శ్రీనివాస్ గారు, మా శంకర్ గారు తెలంగాణ యూనివర్సిటీ కోసం ఇక్కడ ధర్నా చేసి 42 రోజులు నిరాహార దీక్ష చేసి టీ శ్రీనివాస్ మినిస్టర్ ఉండే ఆ బాబు మధ్యాహ్న దుకాణం మందిరాపై ఈ దుకాణం లేపేసి నీకు తెలంగాణ యూనివర్సిటీ రాదు, ఏది రాదు, ఇక్కడ దుకాణం లేపేసాడు. 3 days రాజశేఖర్ గారు 11వ వచ్చారు. మేము ప్రిన్సిపల్గా చాలా స్టేజ్ చేయకపోతే మంచిగా ఒక లైసెన్స్ ఇచ్చిన లోపలికి అందరు ప్రెసెంట్ రైడింగ్ 20 మంది రైడింగ్ ఇచ్చి శంకర్ గారు డైరెక్షన్ ఇచ్చేటప్పుడు వారందరూ చక్కగా స్టేజ్ చేయకపోయినా కూర్చున్నారు. మాకు ఇక్కడ తెలంగాణ సారీ యూనివర్సిటీ ఇస్తేనే మేము ఇక్కడ జరుగుతాం, మేము ఇక్కడ తెలుసుకుంటాం సార్. శంకర్ అయితే గ్యాస్ పోతున్నాడు అక్కడ. అందుకని పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా గతంలాగా చంపు లేదు, చంపేలేదు. ఎప్పుడైనా కానీ దళితులు అంటే అన్నకు కోపం వచ్చింది కదా. బీసీలో మీటింగ్ లేదు, 4సారి కూర్చుంది. అదే తీర రెడ్డి రాబోయే ఉండి కూడా బీసీలో మరీ ప్రతి ఒక్కరు ఒకరు చెప్తారు. నేను కూడా అది కూడా అన్నా, ఎందుకంటే నన్ను నాయక శరీరం తింటారంటే తను తింటారంటే నేను బాగా కలుగుతాను. అందుకోసం తను అస్తడం మనకు తగ్గిపోవాలి, ఎక్కడ సపోర్ట్ చేస్తున్నాను. అటువంటి కొందరు ఉన్నారు ఊరంటే ఊరన్నప్పుడు తొందరగా ఉంటాయా, అట్లనే కొందరు వాడు కేసీసీ శ్రీనివాస్ రెడ్డి గారు. అందుకోసం మిత్రులు అట్లా ఉంటారు. మనం ఎప్పటికైనా కానీ ఈ విషయం లేవాలి. వాడికి ఎలా స్టేట్మెంట్ ఏదో ఇస్తున్నాడు, వాడు తిరిగి కంపల్సరీ 15వ తారీఖు తర్వాత నేను తిరిగి కంపల్సరీ వాడు జవాబు చేయాల్సింది. మన నిజామాబాద్ నుంచి ఇస్తాడు కదా. ఇప్పుడు మన ప్రోగ్రాం 18 రోజులు ఉదయం 3 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మనం కంపల్సరీగా రోడ్ చేయాలి. కూడా మనకు అన్నం దొరుకుతుందా, టిఫిన్ దొరుకుతుందా, మనకు దొరకకుండా సరే షుగర్ ఉన్నప్పుడు కొంచెం టిఫిన్ దొరుకుతుంది. ఎందుకంటే షుగర్ ఉంటే మనం పని ఎట్లా చేయాలి. అందుకోసం మిత్రులారా 18 రోజులు 3 గంటలకు అందరం ఇక్కడే
ఇక్కడే గేటు ధర నియమిస్తా. ఇక్కడనే ఉండి 3 గంటలకు బస్ స్టాండ్ ముందు బస్సు మన మైసాబ్ చెప్పిండు బస్సులు స్కూళ్ళు అల్లూరు బంధువులు వెళ్ళినప్పుడు బస్సులు కంపల్సరీ మనం పనిచేసినప్పుడే మనకు బంధు మీకు తెలుస్తుంది. కాబట్టి ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు అందరూ వచ్చి ఇక్కడ హాజరు కావాలా. కబీర్ ఏంటంటూ ఈరోజు 18 రోజు ఎట్లా పనిచేస్తాం అదే ఉద్యోగంలో ఉన్నారు. కాబట్టి అందరం మీరు ఏమనుకోకండి, ఉదయం 3 గంటల నుంచి 3 గంటల దాకా పనిచేస్తాం. మళ్ళీ ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క మనం పాదయాత్ర మోటార్ సైకిల్ కార్లు ఉన్నా కూడా మీరు ఇక్కడ పెట్టేసేయండి. మోటార్ సైకిల్ ఉంటే కూడా తీసుకపోతే కానీ ఇక్కడనే కార్లు పెట్టేసేయండి. మనం పోదాం. ఇప్పుడు కాకుండా ఎప్పుడు కానీ ఇక తెలంగాణ లాగానే అభినయనట్టు కంపల్సరిగా ఈ ఉద్యమం బీసీగా రిజర్వేషన్ వచ్చేంత వరకు 42% కాదు 56% కోసం మనం పోరాడాలా. ఇప్పుడు తెలంగాణ తమిళనాడులో ఆమె బ్రాహ్మణ కులంకు చెందిన సీఎం మన బీసీల కోసం పోరాడి ఉద్యమాలు చేసి అక్కడ 69% రిజర్వేషన్ తీసుకున్నారు. మరి ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు రెడ్డి 42% మనం తీసుకుంటే సరిపోయింది. మిత్రులారా, మీ పార్టీలు కులాలు మతాలు అన్ని పక్కన పెట్టి ఒక బీసీ కులం లాగానే మనం ఉద్యమం చేయాలా. ఈ సమయం ధన్యవాదాలు. మన పోరాడుతున్న మన చైర్మన్ గారు దాదాపు 30 సంవత్సరాలుగా ఒక్కరు ఇద్దరు ముగ్గురు నేనే చూస్తున్న దాదాపు 20 సంవత్సరాలుగా ఎల్లా ప్రదీప్ గారి శ్రీనివాస్ గౌడ్ గారి మా బ్యాక్ బోన్ మాకు సూర్యుడు లాంటి వాడు ఎప్పుడు నాగరాజన్న ఈనాడులో మాకు సహకరించి ఈ స్థాయికి తీసుకొచ్చిండు. మేము ఈరోజు ఇంత నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి కారణము మా నాగరాజన్ననే. మేము ఇంత హీరోగా ఆయన డైరెక్షన్ మేము నటించడం అనేది జరుగుతుంది. మేము ఇంత ఎల్లా ప్రదీప్ కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మన లక్ష్మీనారాయణ కానీ ప్రతి ప్రోగ్రాం కనుక సక్సెస్ కనుక ఆయన సలహాలు సూచనలు తప్పకుండా ఉంటాయి. అన్నదాన్ని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఇట్టి సమావేశానికి ఇచ్చేసినటువంటి రాజకీయ పార్టీ నాయకులకు మరి అదేవిధంగా కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు మరి అదేవిధంగా జర్నలిస్టులకు పెద్దలకు అడ్వకేట్లకు అదేవిధంగా మహిళా సోదరిమణులకు ఇంటెలెక్చువల్స్కు ప్రతి ఒక్కరికి మరి డాక్టర్స్గా కూడా మరి విశాల్ గారు ఆల్రెడీ వచ్చిపోయిండ్రు, వాళ్ళు వస్తాను టైం కుదరలేదు. మరి అదేవిధంగా ప్రతి విభాగానికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి నా సోదరుడు ఎవరైతే మన ఉప్పిల్ నరసన్న గారు వారి ఈ జేఏసీకి వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. మరి అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి పెద్దన్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు వారికి, అదేవిధంగా ఉషాపూర్ శంకర్ గారికి, అదేవిధంగా ఇక్కడ కూర్చొని కార్యక్రమాన్ని నడిపినటువంటి రేవంత్ గారికి, మరి అదేవిధంగా కృష్ణయ్య ఏదైతే సంక్షేమ సంఘంలో ఏదైతే మేము కొందరికి సమాచారం అందజేయలేకపోయినామంటే వారి యొక్క అడ్రస్ తెలియకపోవడం, వారి యొక్క పేరు ఫోన్ నంబర్లు తెలియకపోవడం వల్ల మేము ఇవ్వలేకపోయినాం. కొందరు వారే వాలంటీర్గా అన్న నాకు ఫోన్ ఎందుకు చేయలేవు, నన్ను మర్చిపోయినావా అన్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళను కూడా మేము దగ్గరికి చేసుకుంటున్నాం. దయచేసి నేనేదో చేసి అన్నేదో చేసి అనే కాకుండా ఇది ఒక బీసీ కుటుంబం. బీసీ కుటుంబానికి దయచేసి ప్రతి ఒక్కరు తన వంతుగా మా పక్క సంఘం కానీ పక్క మేధావులు కానీ పక్కకున్నటువంటి వాళ్లకు సమాచారాన్ని ఇచ్చి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. నన్ను పిల్లలే నేను రామని దయచేసి అనుకోకండి. మీరు వచ్చి మీ నాయకత్వాన్ని మీరు ప్రకటించండి. మీ యొక్క కులం గురించి కానీ మీ యొక్క సంఘాల గురించి కానీ ప్రతి ఒక్కరు తన వంతుగా నేను బాధ్యత తీసుకుంటున్నా అని చెప్పేసి బాధ్యతలు పంచుకోండి. ఇవాళ నేను కుటుంబం చేస్తే అయ్యేది కాదు. ఇది చాలా పెద్ద వ్యవస్థ, ఇది పెద్ద యుద్ధం. ఈ యుద్ధంలో అందరి సహకారం ఉంటే బీసీ వ్యవస్థ, ఈ బీసీ వ్యవస్థకు ఏ రకంగా మనకు అన్యాయం జరుగుతున్నదో మొదటి నుంచి ఇప్పుడు మనకు స్వాతంత్రం రాకముందు
మరి బీసీ వ్యవస్థ బీసీ కొరకు పోరాడినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. మరి ఏదైతే స్వతంత్రాన్ని ప్రకటించే ముందు మరి లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించడం జరిగింది. మీ యొక్క కోరికలేంటి, మీ యొక్క ఆలోచనలేంటి, మీ విధి విధానాలు మాకు తెలియపరచాలని వాళ్ళు పిలిచినప్పుడు మనం అందరము అంబేద్కర్ గారి వెంబట వెళ్ళడానికి ప్రయత్నం చేసినాం. అంబేద్కర్ గారు ఆల్రెడీ ఆయన యొక్క సామాజిక వర్గానికి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేంత వరకు ఊరుకునేది లేదు. స్వతంత్రం అనేది తర్వాత ముచ్చట, స్వతంత్రం రేపు ఎట్టి పరిస్థితులు వస్తుంది, రాదనడానికి వీలు లేదు. కానీ వచ్చే ముందు మా యొక్క విధి విధానాలు ఏంది, మా హక్కుల గురించి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని వారు వాదించినప్పుడు ఆయన ఎప్పటి మన బీసీ వర్గం బీసీ నాయకత్వం వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు ఎవరైతే మన జాతిపిత మహాత్మా గాంధీ బాపూజీ గారు అంబేద్కర్ వెంబట వెళ్ళకండి, నేనున్నా మీరు న్యాయపడనండి, స్వతంత్రం రాని మన స్వతంత్రపు పోయి అడ్డు తగిలినట్టు అవుతుంది అని చెప్పి చెప్తే మన బీసీ వర్గం బీసీ నాయకత్వం మరి బాపూజీ ఇంత మంచిగా చెప్తున్నాడు, మనం పోయి అక్కడ కాంట్రవర్షియల్ చేసుకున్నట్టు కానీ వాళ్ళు ఆగిపోవడం జరిగింది. ఆ ఆగిపోవడమే మనకి ఇలా శాపమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేమేంది, మా బతుకులేంది అని పోరాడుతూనే ఉన్నాం. కానీ మనం పట్టించుకున్న నాదుడే లేడు. కాబట్టి వాడు ఏదో చేస్తాడు, వీడేదో చేస్తాడు అనేది కాకుండా మనము స్వయంగా మనం నాయకత్వాన్ని పెంచుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత ఏదైతే 92లో బీపీ సింగ్ గారు మనకి 27% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించినప్పుడు ఏదైతే అగ్రవర్ణాల వాళ్ళు దేశాన్ని అగ్నిగుండం చేసి నానా వివక్షాన్ని సృష్టించారు. వాళ్ళు ఏ రోజు కూడా మన గురించి ఆలోచించరు, మనకు జరిగే మంచి గురించి కూడా ఎన్నడూ మనకు మద్దతు కలుగుతారు. మరి ఇప్పుడైతే 93లో రిజర్వేషన్ రావడము వెంటనే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఒక క్రిమిలేర్ అనేది ఒక శాపం మనకు. అది ఏమైందంటే మనకు దూలకు పట్టిన ఖడ్గం లాంటిది, అది ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు మనకు తెలియదు. దేశంలో 8 వ్యవస్థలకు రిజర్వేషన్ అన్నది, ఎస్సీలకు రిజర్వేషన్ అన్నది, ఎస్టీలకు రిజర్వేషన్ అన్నది, మహిళలకు రిజర్వేషన్ అన్నది, ఫిజికల్ హ్యాండిక్యాప్లకు రిజర్వేషన్ అన్నది, ఎన్సీసీ వాళ్ళకు రిజర్వేషన్ అన్నది, బీసీలకు రిజర్వేషన్ అన్నది. ఆ 8 వ్యవస్థల ఎవరికి లేని క్రిమిలేను మనకు పెట్టడం ఒక నిబంధన. మనం ఆర్థికంగా ఎదిగినామంటే మనకు రిజర్వేషన్ దొరకదు. అటువంటి క్రిమిలేను విధించడం అయినా మరి దాని గురించి మనం భరించిన దాని గురించి అయినా కూడా పోరాటం చేయాలి. ఆ విధంగా సాగుకుంటూ వస్తే మరి ఇప్పుడు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నానా అవస్థలు పడుకుంటూ ఉన్నప్పుడు మన తెలంగాణ మనకు కాదు, మన రాష్ట్రం మనకు కావాలి అనే ఉద్దేశంతో పోరాటం ఏర్పడ్డది. ఆ పోరాటంలో దాదాపు అదొక విచిత్రమైన పోరాటం. పోలీస్ కాల్పులు లేవు, ఏది లేవు. నా రాష్ట్రం కొరకు, నా జాతుల కొరకు నేను స్వస్థమని ఆత్మ బలిదానం చేశాను. దాదాపుగా 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే దాంట్లో 900 మంది మన బీసీలే ఉన్నారని తెలియజేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది మన బీసీ నాయకులు కేసీఆర్ను పోయి కలవడం జరిగింది. మరి చిన్న రాష్ట్రం, అంబేద్కర్ గారు ఏం చెప్పారు, చిన్న రాష్ట్రాల ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి, ఏదైతే బడుగు బలైన వర్గాలు ఉంటారో వాళ్ళకు చాలా లాభాలు జరుగుతాయని అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పోరాటం చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ వస్తే ఆయన మనల్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడుతుందో లేదో అనేది నా పరిశీలన నేనుంటే మీరు టీసీలు తోకలు తోటాలనుకుంటూ వచ్చినారు. రాష్ట్రం వచ్చినప్పుడు చూసుకుందాం నడురు అటువంటి పరిస్థితిని కూడా మనం భరించడం జరిగింది. ఆ పరిస్థితిని కూడా భరించుకుంటూ మరి వస్తే మన అదృష్టమో ఏమో మరి రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఎన్నికల సందర్భంగా 2023లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి రాహుల్ గాంధీ గారు మరి వచ్చేసి కామారెడ్డిలో డిక్లరేషన్ చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా. రైట్, చాలా సంతోషం. సభాముఖంగా వాళ్ళకు అభినందనలు కూడా తెలియజేస్తుంది.
నువ్వు ఎప్పుడైతే 42% ఇస్తానో నువ్వు ఒక ప్లాన్ తయారు చేసుకొని ఉండుంటావు, ఒక ఆలోచన విధానం తయారు చేసుకుంటావు. మేధావులతో బీసీలకు 42% ఇవ్వచ్చా అనేది కూడా నువ్వు తయారు చేసుకొని ఉంచుకొని మరి రాహుల్ గాంధీ గారితో మరి ఆ యొక్క డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ ప్రకారం ఏదైతే మనకు జరగబోవలసిన స్థానిక సంస్థల ఎన్నికలలో 42% ఇస్తారని మరి అసెంబ్లీలో తీర్మానం చేయించినావు. తీర్మానాన్ని గవర్నర్ పంపినావు, రాష్ట్రపతికి పంపినావు, ఆమోదాలు తెప్పించుకోవాల్సిన బాధ్యత నీది. దానికి అనుకూలంగా జీవో తీసినావు. ఆ జీవోను మరి నీ సామాజిక వర్గం వాళ్ళే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళు అడ్డుదవ్వడం వల్ల వాళ్ళకు అనుకూలంగా అదేదైతే 42% రిజర్వేషన్ పాటించద్దు అని చెప్పి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మా బీసీలంతా అనేది ఇప్పటిదాకా మాకు రిజర్వేషన్ కావాలనే పోరాటం. కానీ ఇప్పుడు ఏదైతే నువ్వు 42% అన్నావో అది ఒక ప్రభుత్వము డిక్లేర్ చేసింది. కాబట్టి ఆ 42% నువ్వు ఏ విధంగా ఇస్తావో, నువ్వు ఆ పార్టీ అడ్డు తగిలింది, ఈ పార్టీ అడ్డు తగిలింది, వాళ్ళు అడ్డు తగిలేదు, ఈ అడ్డు తగిలిన నువ్వు ఏ ఆలోచనతో 42% డిక్లేర్ చేసావు? నువ్వు ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఒక ఆలోచనతో డిక్లేర్ చేసి మా బీసీలను మోసం చేసినావా, ఏం చేసినావా? ఆ 42% ఇస్తానగానే మా బీసీలందరూ ఆనందోత్సవం వల్ల లెక్కలు చేసి ఈ ప్రభుత్వానికి ఓటేసి నేను గద్దె మీద కూర్చున్నాను. కాబట్టి దాని ఫలితంగా నువ్వు ఎప్పుడైతే గద్దె మీద కూర్చున్నావు ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావు, కలర్ తాకట్టు పెడతావా, ఏం చేస్తావు వచ్చాయి. మాకు మాత్రం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఊరుకునే ప్రసక్తి లేదు. ఏదైనా ఇప్పుడు ఏ ఉద్యమైనా ఏం చేసినా నీ మీద ఒత్తిడి తేదలిగి మాత్రమే ఇది మేము చేస్తాం. వేరే పార్టీలకు నువ్వు అడుగుతావా, వాళ్ళు అడుగుతావా? ఇది ఒక సింపుల్ ఆయన అన్నగారు చెప్పింది. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు మన దగ్గర వచ్చి డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేసిన వ్యక్తి నువ్వు ఒక మాట ఇచ్చినావు. ఆ మాట కేసీఆర్ ఉద్యమం అన్నారు, నేను గుంగలు ఉన్నాయని ముద్దాడతాను. నువ్వు ఇవాళ ఓ మోడీ గారి దగ్గర పో, రాహుల్ గాంధీ గారిని తీసుకొని రేవంత్ రెడ్డి గారు పోయి మీరు అక్కడ ఒప్పించుకొని బతిమిలాడతారా, బెదిరిస్తారా, దండం పెడతారా, ఏం చేస్తారా చేసుకున్న రిజర్వేషన్ ఒకసారి డిక్లేర్ చేసినావు, దానికి జీవో ఇచ్చినావు, అది న్యాయస్థానానికి వెళ్ళింది, అత్యున్నత న్యాయస్థానానికి కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి అది తెలంగాణ రాష్ట్రంలో అదొక వండర్ కావాలా, అది చేయాల్సిన బాధ్యత నీదని సభాముఖంగా తెలియజేస్తూ, దానికి మరి ఏదైతే చట్టాలు ఉన్నాయో మరి అదేవిధంగా ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాలకు మనం ఇన్ని రోజులు సామాన్యమైన ఉద్యమం పేపర్ ద్వారానే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యామకి ఇది కావాలా అనేది. కానీ ఇయ్యాల మనం తీసుకున్న నిర్ణయం ఏంది? ప్రత్యక్ష యుద్ధం ఎదుగుతున్నాం, రోడ్డు మీదకి వస్తున్నాం. ఈ రోడ్డు మీదకి వచ్చింది 42% వచ్చిన దాకా ఇంట్లో పోవలసిన పరిస్థితి లేదని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇద్దరు పేరు అయితే మళ్ళీ కేసులు కథలు ఇవాళ వచ్చిన కేసు ఏంటంటే రేపు రాదు. కేసులు కాకుండా పీస్ఫుల్గానే చేసుకున్నాం అనేది ఆ రకంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఎవ్వరూ భయపడకుండా పీస్ఫుల్గా చేసుకుందాం. ఎక్కడైనా ముందుగా ఎవరైనా షాపులు తెరిచుంటే దయచేసి మీరు బంద్ చేసుకొని మీరు మాకు సహకరించండి అని రిక్వెస్ట్ చేసుకుందాం. కాదు కూడదంటే దాని ఆలోచన వేరే ఉంటుంది. ఇయ్యాలతో అయిపోయింది ఏం లేదు. మనం దాని మీద మనం ఏదైనా కార్యాచరణ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరూ భయపడకుండా మరి 18వ తారీఖు పొద్దున విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియపరుస్తాం. ముఖ్యంగా అందరి పాత్ర కేసు అన్న గణేష్ అన్న మీ పాత్ర నేను మా జాతి పుత్రులు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా మీ పాత్రనే జర్నలిస్టుల ద్వారానే అది ప్రచారం జరిగింది. ఏం చేసినా మీ కెమెరా కానొచ్చిందంటే మేము పరిగెత్తుకొస్తాం, మీద పడతాం, నా పొట్ట వస్తుందా అని అటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి మీ సహకారం చాలా ముఖ్యం. మీరు సహకరించినట్టయితే మేము ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేసుకుంటామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు దండం పెడుతున్నాను. అందరూ రకరకాల వ్యక్తులు విమర్శలు చేస్తాడు, ఒకటి చేసి లేదంటాడు, ఒకటి ఆసంగా సార్ ఏది కాదు. మనం బీసీలో బస్
నేను బీసీ వాడిని బీసీ కూర్చుని ఉద్యమం కొరకు పాటుపడాలి 10 మంది గ్యాదర్ చేసుకుంటాం. ఓటర్ శాఖను